హైదరాబాద్ లో వాయు కాలుష్యం రోజు రోజుకు పెరుగుతోంది. గాలిలో నాణ్యత క్షీణిస్తోంది. ముందు జాగ్రత్త పడకుంటే ముప్పు తప్పదంటున్నారు పర్యావరణ నిపుణులు. పొల్యూషన్ పెరగడంతో సిటీలో పలు ప్రాంతాల్లో గాలిలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తగ్గిపోయింది. పొల్యూషన్ కు పొగమంచు తోడు కావడంతో 50 నుంచి 100 ఉండాల్సిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రస్తుతం 150 నుంచి 230 వరకు నమోదవుతోంది. 2020 ఆగస్టులో ప్యూర్ గా ఉన్న ఎయిర్ క్వాలిటీ 2025 డిసెంబర్లో అత్యంత పూర్ గా పడిపోయింది. 5 ఏళ్లలో మూడింతలు పడిపోయిందన్నారు నిపుణులు. వెహికల్స్, ఇండస్ట్రియల్, కెమికల్ పొల్యూషన్, భవన నిర్మాణ వ్యర్థాలతో గాలి మరింత కాలుష్యం అవుతుందన్నారు పర్యావరణవేత్తలు. వాయు కాలుష్యానికి సంబంధించి మరింత సమాచారం కల్పన అందిస్తారు. కల్పన, చెప్పండి, హైదరాబాద్ లో ఎయిర్ పొల్యూషన్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, హైదరాబాద్ నగరంలో మనకు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కంటికి కనిపించిన ప్రాబ్లమ్స్ మరెన్నో అని చెప్పుకోవాలి. అందులో ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎయిర్ పొల్యూషన్. మన ప్రాణవాయువు అయితే రోజు రోజుకి దెబ్బతింటుందని చెప్పుకోవచ్చు. చాలా వరకు ఎయిర్ క్వాలిటీ హైదరాబాద్లో వచ్చేసరికి కూడా పడిపోతున్న సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ వాహనాలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా భవన నిర్మాణాలకు సంబంధించి కావచ్చు, దాంతోపాటు వింటర్లో మనకు ఫాగీ కండిషన్స్, పొగమంచు తీవ్రత అధికంగా ఉంటుంది. ఆ సందర్భంలో కూడా మనకు చాలా వరకు ఈ ఎయిర్ పొల్యూషన్ అనేది కూడా పెద్దగా కనిపిస్తుందనే చెప్పుకోవచ్చు. అంటే చాలా కారణాలు ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా వెహికల్స్ అనేవి రోడ్ల మీద పెరిగిపోవడం అయితే ప్రధాన కారణంగా కూడా ఇటు పర్యావరణవేత్తలు కూడా చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ చలికాలంలో వాయు కాలుష్యంతో పాటు ఇంకా చాలా వరకు అస్తమా, దగ్గు సమస్యలతో కూడా బాధపడుతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుందనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు హైదరాబాద్కి సంబంధించి కూడా 0.50 అంటే 0 నుంచి 50 వరకు ఎయిర్ క్వాలిటీ ఉన్నట్టయితే మనకు బాగుందని చెప్తూ ఉంటారు. అదేవిధంగా 51 నుంచి 100 ఉన్నా కూడా మోడరేట్ గా ఉందని కూడా చెప్తూ ఉంటారు. కాకపోతే ప్రస్తుతం మనకు 101 నుంచి కూడా దాదాపు 200 మధ్య కూడా ఎయిర్ క్వాలిటీ అక్కడక్కడ నమోదవుతా ఉంది. అంటే దాదాపు మనకు పూర్ కండిషన్ లో ఉన్నామని చెప్పుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లోనైతే మనకు 200 దాటి కూడా మనకు ప్రధానంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కూడా చూపిస్తా ఉంది. ముఖ్యంగా AQIకి సంబంధించి కూడా ఎయిర్ క్వాలిటీ నగరంలో ఏ విధంగా ఉందని చెప్పేసి కూడా నగర వ్యాప్తంగా ప్రధాన ప్రాంతాలు ఏవైతే ఉంటాయో కొన్ని ప్రాంతాలలో మనకు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇటు కాప్రా కావచ్చు, జూ పార్కు, సనత్ నగర్, ఖైరతాబాదు, అమీన్పూర్, దాంతోపాటు IDPL, కూకట్పల్లి, గచ్చిపోలి, కొండాపూర్ ఈ ఏరియాలోనైతే మనకు పారామీటర్ డిస్ప్లే బోర్డులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం నేను ఇక్కడ ఖైరతాబాద్ దగ్గర ఉన్నాను. ఒక్కసారి కూడా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కూడా మనం చూసుకోవచ్చు. ఇటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏర్పాటు చేసిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది మన ఎదురుగా ఉంది. సో నార్మల్గా మనకైతే ఈ టైంలో ఎక్కువగా వాహనాలు కాస్త తక్కువగా ఉండడం, అదేవిధంగా కాస్త ఎండ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో దీని కారణంగా కూడా ఈ టైంలో మనకు దాదాపు 80 నుంచి 120 మధ్యలోనే ఖైరతాబాద్లో ఎయిర్ సంబంధించి క్వాలిటీ ఒక్కసారి మనకు 73 పాయింట్ వరకు కూడా చూపిస్తూ ఉంది. అదే మనకు ఉదయం సమయంలో వచ్చామనుకో దాదాపు మనకు ఇక్కడనే మనకు ఈ ప్రధాన ప్రాంతంలోనే 160, 180 ఎబో వరకు కూడా మనకు ఎయిర్ క్వాలిటీ అనేది కూడా పడిపోతున్న సందర్భాలు ఉన్నాయి. ఈ వాహనాల నుంచి వచ్చే పొల్యూషన్ కావచ్చు, దుమ్ము, ధూళి, భవన నిర్మాణాలకు సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా మనకు ఎయిర్ క్వాలిటీని మరింత పడిపోయే సందర్భాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. దీంతో మనకు పీక్ అవర్స్ ఉదయం సమయంలో కావచ్చు దాదాపు 8 నుంచి 12 మధ్య, దాంతోపాటు ఇటు సాయంత్రం సమయంలో 5 నుంచి 8, 9 గంటల వరకు కూడా ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ దాదాపు మనకు 180 వరకు కూడా చూపిస్తున్న సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా ఇండస్ట్రియల్ ఏరియా ఏవైతే మనకు జీడిమెట్ల, కాప్రా, పటాన్ చెరువు ఆ ప్రాంతాలు ముఖ్యంగా చూసుకున్నట్టయితే అక్కడ కూడా చాలా వరకు ఇండస్ట్రియల్ నుంచి వచ్చే పొల్యూషన్, రసాయనాలు ఆ కారణంగా వల్ల కూడా పొల్యూషన్ మరింత కూడా పడిపోతున్న సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటికే చూసాము ఢిల్లీకి సంబంధించి కూడా పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోవడం, వెరీ పూర్ క్వాలిటీకి కూడా చేరింది. దీంతో అక్కడనైతే నివారణకు సంబంధించి చర్యలు అయితే తీసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా వాహనాలకు సంబంధించి ఏవైతే పెట్రోల్కి సంబంధించి ఉంటాయో వాటికి సంబంధించి ముఖ్యంగా ఈ ఎయిర్ పొల్యూషన్కి సంబంధించి సర్టిఫికేట్ ఉంటేనే పెట్రోల్ పోస్తామంటూ కూడా చెప్తున్న చర్యలు కూడా తీసుకుంటున్నారు. అంటే ఆకులు కాలిన తర్వాత మనకు ముఖ్యంగా చెప్పుకుంటాము, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటాం అంటారు కదా, అట్లాంటి సందర్భం మనకు ఢిల్లీలో కనిపిస్తోంది. సో అలాంటిది మన హైదరాబాద్లో రాకముందే ముందస్తుగా నివారణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇటు పర్యావరణవేత్తలు కావచ్చు, నిపుణులు కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే మనకు ఢిల్లీ స్థాయిలో కూడా హైదరాబాద్లో పొల్యూషన్ పెరిగిపోతూ ఉంది. దాదాపు 200, 230 కూడా మనకు పీక్ అవర్స్లో కనిపిస్తున్న సందర్భంగా కూడా చాలా వరకు హైదరాబాద్లో ఏదైతే ముఖ్యంగా చూసుకుంటామో చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, శ్వాసకోశకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, గుండెకి సంబంధించిన సమస్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మనకు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నారు. ఉన్న వాళ్ళు కూడా శ్వాస తీసుకోవడానికి కూడా చాలా వరకు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దీర్ఘకాలిక రోగాలు కూడా మనకు ఈ ఎయిర్ పొల్యూషన్ కారణంగా కూడా పెరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక చాలా ప్రాంతాల్లో డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ కూడా మనకు ఆ డిస్ప్లే బోర్డులు కూడా పనిచేయని సందర్భాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇటు ముఖ్యంగా చూసుకున్నట్టయితే సెక్రటరీ వద్ద కావచ్చు, అదేవిధంగా ఇటు సనత్ నగర్ కావచ్చు, కాప్రా కావచ్చు, జూ పార్క్ కావచ్చు, ఈ ప్రాంతాల్లోనైతే మనకు బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ కూడా అక్కడనైతే మనకు చాలా వరకు అయితే
పనిచేయని పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అదే విధంగా కూడా పొల్యూషన్ ఏదైతే పెరుగుతూ ఉందో దాని కారణంగా కూడా ఇప్పటికీ ఇటు ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ కావచ్చు, అదేవిధంగా తాజ్ మహల్ కావచ్చు, అవన్నీ కూడా మనకు చారిత్రక కట్టడాలు ఏవైతే ఉన్నాయో పాడైపోతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా హైదరాబాద్కి సంబంధించి పొల్యూషన్ పెరిగినప్పటికీ కూడా మనకు చార్మినార్ కావచ్చు, గోల్కొండ కావచ్చు, చారిత్రక కట్టడాలు ఏవైతే ఉన్నాయో ఈ పొల్యూషన్ దాంతోపాటు రసాయనాలు ఏవైతే వెలువడుతూ ఉన్నాయో వాటి వల్ల అవి కూడా పాడైపోయే సందర్భాలు కూడా ఉన్నట్టు కూడా ఇటు నిపుణులు కూడా చెప్తూ ఉన్నారు. దీంతో ప్రభుత్వం దాంతోపాటు పొల్యూషన్ శాఖ ఏదైతే ఉందో పీసీబీ వాటికి సంబంధించి కూడా నివారణ చర్యలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు. ముందస్తుగానే రోజు రోజుకి ఎయిర్ క్వాలిటీ మరింత కూడా పడిపోయే సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. మనం 2023కి 2020 కూడా మనం చూసుకోవచ్చు. దాదాపు 3-4 ఏళ్లకు సంబంధించి కూడా అప్పుడు మనకు దాదాపు 101 నుంచి 150 మధ్యనే ఈ ఎయిర్ క్వాలిటీకి సంబంధించి కూడా మనకు కనిపించేది. కాకపోతే ప్రస్తుతం 200 దాటి కూడా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా కూడా రానున్న రోజులు నివారణ చర్యలు తీసుకోకపోతే మరింత పెరిగే అవకాశం ఉండడంతో కూడా తగిన జాగ్రత్తలు అదేవిధంగా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా సూచిస్తున్న సందర్భాలు ఉన్నాయి. శ్రావంతి.